ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం దశాబ్ద కాలంగా న్యాయ పోరాటం చేస్తున్న ఓ న్యాయవాదిని అత్యంత దారుణంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో కొంతమంది దుండగులు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతం హైదరాబాద్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఇప్పటికే మృతదేహం చేరుకుంది. పలువురు నివాళులు అర్పించారు. ఇదే వాహనం వద్ద, ఈ వాహనం వద్దనే అడ్వకేటు ఆయన వాహనం ఎక్కుతుండగా స్కార్పియో వాహనంలో దుండగులు వచ్చి అత్యంత దారుణంగా, కిరాతకంగా, ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినటువంటి నేపథ్యం. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు న్యాయవాద సంఘాలు కూడా ఈ హత్యకు సంబంధించి, ఘటనకు సంబంధించిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సో దీనిపైన వారు ఏమంటారు ఒకసారి మాట్లాడు. చెప్పండి సార్, ఇప్పటికే న్యాయవాది హత్య ఉదంతం అనేది సంచలనంగా మారుతుంది. కుటుంబ సభ్యులు కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 3-4 న్యాయవాదులు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత పాశవికంగా హత్య చేయబడ్డారు. అందులో భాగంగా ఇవాళ ఉదయము మొయిజుద్దీన్ అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, తన కుటుంబం మొత్తం కూడా అడ్వకేట్ కమ్యూనిటీ నుంచే ఉన్నది. కొడుకు అడ్వకేటు, మామ అడ్వకేటు, తను అడ్వకేటు. వక్ఫ్ భూములకు సంబంధించిన విషయం లోపల గత 10-12 సంవత్సరాల నుంచి అతను ఆ వక్ఫ్ భూమి చట్ట ప్రకారం పేద ప్రజలకు చెందాలని న్యాయస్థానంలో పోరాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా అతని మీద గత కొద్ది సంవత్సరాలుగా అనేక దాడులకు గురయ్యిండ్రు. అయినా కూడా పేద ప్రజల వైపు నిలబడి అతను న్యాయం కొరకు సీరియస్గా పోరాడడం వలన ఇవాళ ఆ దుండగులు అతన్ని చంపేయడం జరిగిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. గత 2014 నుండి 2023 వరకు చాలామంది న్యాయవాదులు అత్యంత పాశవికంగా హత్యగావింపబడ్డారు. ఆ హత్య లోపల ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనే ఆరోపణలు కూడా అప్పుడు ఆ బాధితుల కుటుంబ సభ్యులు కూడా, అదేవిధంగా న్యాయవాద సంఘాలు కూడా ఆరోపించినాయి. అదేవిధంగా వాళ్ళందరి మీద ఇప్పటివరకు కూడా చర్య తీసుకోలేదు. 2023లో జరిగిన ఎన్నికల లోపల మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా న్యాయవాదుల యొక్క రక్షణను బాధ్యతగా తీసుకుంటున్నా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఈ సందర్భంగా స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు వేలు పెట్టి చూపెడతా ఉన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా కూడా న్యాయవాదుల రక్షణ కొరకు వెంటనే కల్ప్రిట్స్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉదయం 7 గంటలకు ఈ దుర్మార్గం జరిగితే ఇవాళ 9 గంటలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరం మొత్తంగా కూడా సేఫ్ అని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. ఇవాళ కుటుంబ సభ్యుల నుంచి, కుటుంబం నుంచి, అదేవిధంగా వాళ్ళ ఇంటి ముందు నుంచి వచ్చిన వీడియో తప్ప మిగతా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేసినాయా, ఎందుకు పనిచేయకపోతే ఎందుకు పనిచేయలేదు, అదేవిధంగా నిందితులు ఏ విధంగా హైదరాబాద్ నగరం నుంచి పారిపోయినరు లేదా హైదరాబాద్ నగరంలో దాక్కున్నారు అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఒక న్యాయవాద రక్షణ చట్టం అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసేసి చేతులు దులుపుకుంటూ కాదు, దాన్ని గెజిట్గా ప్రింట్ చేసేసి న్యాయవాద రక్షణ కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా వాళ్ళ కుమారుడు ఫర్హాన్ ఇటు కొన్ని ఆలం ఖాన్ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు చేసి వాళ్ళు కాలేజీలు నిర్మించినట్లు కూడా చెప్పారు. మీరు ఆ అంశాలను ఏమన్నా? ఆ విషయం లోపల చాలా స్పష్టంగా కేసులు నడుస్తున్నాయని చెప్పేసి అతని కుమారుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇవాళ అతను చనిపోయిన మొయిజుద్దీన్ మీద గత కొంతకాలంగా దాడులు జరగడంతో పాటు తన దగ్గరికి వచ్చి కూడా చాలా స్పష్టంగా కూడా ఆఫీస్కి వచ్చి ఒక వ్యక్తి బెదిరించిండు అని చెప్పేసి కూడా చెప్పేసిండు. వీటన్నిటి విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ పగడ్బందీగా చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయవాదులపైన దాడులను ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇట్లాంటి దారుణాలు గతంలో కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. అదే 2 పార్టీల ప్రభుత్వాలు తాము చేస్తున్న విషయాలను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల కూడా ఎన్నో అమానుష్య దాడులు జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ హత్య కానీ, హైకోర్టు అడ్వకేటు
ఇజ్రాయెల్ హత్య కానీ నగర నడిబొడ్డున, నిన్నగాక మొన్న సరిత అనే ఒక అమ్మాయి చేవెళ్ళ లోపట ఒక అడ్వకేట్ యొక్క హత్య కానీ, ఇవాళ హైదరాబాద్ నగరం లోపట చాలా ఉదయమే ఇది హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధాని నగరం అని చెప్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం లోపట ఒక సేఫ్ ప్లేస్ అని చెప్పేసి పెట్టుబడులను ఆహ్వానించే దగ్గర ప్రభుత్వ పెద్దలు ప్రతి ప్రెస్ మీట్లో పెడుతున్నారు. ఒక ప్రజల వైపు నిలబడ్డ న్యాయవాదిని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న న్యాయవాదిని హైదరాబాద్ నగర నడిబొడ్డు లోపట సెక్రటేరియట్కు 5 కిలోమీటర్ల దూరం లోపట చంపేస్తే 12 గంటలు దాటినా కూడా దోషులను అరెస్ట్ చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సో న్యాయవాది హత్య వెనుక కుట్రదారులు ఎవరున్నా ఎంతటి వారైనా ఖచ్చితంగా వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.